చూడండి ఈ ఎస్కేప్ వెలాసిటీని ఇంకా షార్ట్ కట్ లో మనం చెప్పుకోవచ్చు. చూడండి ఒక బాడీ అనేది కొంత హైట్ లో నుంచి పైకి విసిరేసినప్పుడు మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ మీద కిందకు వచ్చింది. ఆ వచ్చిన గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అవటాన్ని దాన్ని మనం ఏమంటే ఎస్కేప్ వెలాసిటీ. ఆ ఎనర్జీని ఇచ్చిన బాడీకి ఇచ్చిన వెలాసిటీని మినిమం ఎనర్జీ అంటారు. ఆ వెలాసిటీ మళ్ళీ ఆ బాడీ మళ్ళీ కిందకి రావడానికి గ్రావిటేషన్ తప్పించుకొని పోవడం. The minimum velocity required for a body any object to escape from the gravitational field is called escape velocity. అది ఓకేనా. ఇక్కడ మనం రెండు ఎనర్జీస్ వాడతాం. చూడండి రెండు ఎనర్జీస్ వాడతాం. ఒకటేమో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, అలానే కైనెటిక్ ఎనర్జీ. గ్రావిటేషనల్ కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ తెలియాలంటే ఫస్ట్ ఇది తెలియాలి. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంది? mgh. ఇప్పుడు జీ వాల్యూ తెలుసు మనకి. జీ వాల్యూ ఏం తెలుసు? జిఎం ఈజ్ ఈక్వల్ టు రాస్తుందండి, సారీ, పి ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. జిఎం ఈజ్ ఈక్వల్ టు జిఆర్ స్క్వేర్. జి ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? జిఎం బై ఆర్ స్క్వేర్. ఈ రెండు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు మాస్ ప్లేస్ ఏమో ఎం అని పెట్టుకో, జీ ప్లేస్ లో ఏం రాస్తాం మనం? జిఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్. ఎంత హైట్? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఆరేగా. ఆర్. ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక ఆర్ ఉంది. అప్పుడు ఏమైంది? క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ గ్రావిటేషన్. దాన్ని రాస్తున్నాను ఇక్కడ. ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా. పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాము. P ఈజ్ ఈక్వల్ టు G క్యాపిటల్ M స్మాల్ m బై R. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చిందంటే ఎస్కేప్ అవుతున్నప్పుడు అంటే ఎస్కేప్ అంటే కైనెటిక్ ఎనర్జీగా, అది రాద్దాం. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ K is equal to ఏమైంది? half mv square. దీని ఈక్వేషన్ ఏమనుకుంటాం? సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి టోటల్ ఎనర్జీ T is equal to ఇక్కడ టోటల్, therefore T is equal to potential energy plus kinetic energy. ఇక టోటల్ ఎనర్జీ రిమైన్స్ టు 0. అదే రాస్తున్నాం ఇక్కడ. ఇదిగో ద total energy becomes 0. అప్పుడు మనం చెప్పు K is equal to మైనస్ వచ్చిగా పొటెన్షియల్ ఎనర్జీగా. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మైనస్ ఉంది అనుకో, ఇక్కడ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోయింది. అప్పుడు చూడు హాఫ్ m v0 స్క్వేర్ మైనస్ ఏమైంది? G క్యాపిటల్ M స్మాల్ m బై ఏమైంది? R. ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇంకా అప్పుడు రిమైనింగ్ ఏమైంది? హాఫ్ m v0 v స్క్వేర్ gm క్యాపిటల్ M బై R. క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ M, ఇక్కడ క్యాపిటల్ M. ఈ 2 నాట్ తీసుకెళ్ళు. చెప్పు నాకు. v స్క్వేర్ 2gm బై R. gm అంటే ఏంది? gr స్క్వేర్. దాని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకో. ఇంకో స్టెప్ రాద్దాం. v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నోట్ తీసుకెళ్ళామనుకో ఏమైందండి? రూట్ gm బై r. ఓకేనా. ఈ స్క్వేర్ నోట్ తీసుకెళ్తే రూటే కాదు. gm అంటే ఏంది మనకి? gr స్క్వేర్. దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. v ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 2gr స్క్వేర్ బై r. ఇక్కడ పైన r క్యాన్సిల్ అయితే therefore మనకి ఏం తెలుసు? రూట్ gr. ఇలా ఈజీగా మనం ఎస్కేప్ వెలాసిటీని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది 4 మార్క్స్ కి పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది. నెక్స్ట్ వీడియో ఈ గ్రావిటేషన్ అప్పుడప్పుడు అడుగుతారు మనకి. గ్రావిటేషన్ లో యూనిట్స్ ఆర్ 2 మార్క్స్. గ్రావిటేషనల్ యూనిట్స్ డైమెన్షనల్ ఫార్ములా అడుగుతారు. అది కూడా ఒకసారి చూద్దాం.